ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయమున మీ ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనములు, శుభములు. దేవుడు దయాళుడు. ఉదయమే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం, ఆయన యొద్ద నుంచి వాక్కులను పొందుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభు బిడ్డలారా, అనుదినము పరిశుద్ధాత్మునితో ఈ షార్ట్ మెసేజ్ క్లుప్త సందేశం మీకు ప్రయోజనకరముగా ఉందని మీ యొద్ద నుంచి వచ్చేటువంటి మీ అభిప్రాయములు, కమెంట్స్ను బట్టి ప్రభువుకి స్తోత్రం. ప్రభు దయాళుడు. అనుదినము ఆయన స్వరమును వినాలి, అది తెలుసుకుని మనము పని చెయ్యాలి. అప్పుడు దేవుడు మనలను చెయ్యి విడువడు. ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి మాటకు మీ హృదయమును, మీ చెవిని మీరు తెరచి గమనించాలని ప్రేమతో కోరుచూ అడుగుతున్నాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడి దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా ప్రకటించారు. ప్రభువగు ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు. మిమ్మలను నింపేటప్పుడు మీరు ఆత్మవశులై ప్రార్థించగా ఇక్కడ ఏం జరుగుతుంది? కూడి ఉండేటప్పుడు వారు కూడి ఉన్న చోటే కంపిస్తుంది. అలాగైతే ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ స్థలమునే కంపించేటువంటి దేవునికి అనేక సుదీర్ఘ దినములుగా మీకు విరోధముగా నిల్చి కదలకుండా ఉన్న భయంకరమైన దుష్ట సాతానుని కదిలించడం సులువైన కార్యం. పరిశుద్ధాత్మనికి సమస్య మారకుండా ఉందే, ఈ సమస్య తొలగిపోకుండా ఉందే, కలతతో ఉన్నారా, చింతిస్తున్నారా? ప్రభు మీకు ఒక మాట ఇస్తున్నాడు. దేవుని యొక్క శక్తి మీలో నుంచి బయలుదేరినట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి, అభిషేకములో నింపబడండి. ఇంకొక విషయం, ఇప్పుడు నేను మాట్లాడేది అపోస్తలులు 4:31. అపోస్తలుల 4:21 చూడండి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమియూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఈ ప్రార్థించేటువంటి గుంపును భయపెడుతున్నారు. 21లోనే భయపెడుతున్నారు, 31లో ఆత్మతో నింపబడుతున్నారు. సాతానుడు మిమ్మల్ని భయపెట్టి ప్రార్థించకుండా పండుకోబెడుతున్నాడా? మరలా లేచి నిలబడండి. క్రొత్త బలమును ప్రభు మీకు ఇస్తాడు. నూతన నిరీక్షణను ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే ప్రార్థించదామా? చేతులు పైకెత్తి. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఇప్పుడు తండ్రి, ఈ ప్రవచన వాక్కు ప్రకారం ప్రభువా, సాతాను భయపెట్టి కలవరపరచి కృంగదీసి గలిబిలి గందరగోళ పరిస్థితులలో చిక్కుకునేలాగు చేసిన ఈ సమయములో మీ బిడ్డలను దేవుని యొక్క హస్తం వారి మీదికి చాపబడాలయ్యా. నూతన తైల అభిషేకముతో మీ బిడ్డలను నింపండయ్యా. మీ శక్తి కలిగిన నామమును మహిమపరచుకొనండి. ఈ దినమంతా ఇంకా మాధుర్యమైనదిగా, మధురమైనదిగా మీ బిడ్డలకు ఉండాలి. ఆశీర్వదించండి. హృదయ వాంఛలను తీర్చండి రాజా, సంతోషపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. మిమ్మలను బలపరిచినట్లుగా అనేకులు బలహీనులై సోలిపోయి ఉన్నారు. వారికి దయచేసి ఈ సందేశమును షేర్ చేసి వారికి పంపించాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.